ఈరోజు వెదర్ చాలా సన్నీగా ఉంది. చాలా డేస్కి ఇంత సన్నీగా రావడం చాలా బాగుంది. సో మనం మన బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుందాం. లెట్స్ గో గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అనేది మీకు నేను రెడీ చేసి చూపిస్తాను. నేను డైలీ కన్జ్యూమ్ చేసే బ్రేక్ఫాస్ట్ అండ్ మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ బ్రేక్ఫాస్ట్ మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్, చాలా హెల్తీ అండ్ డైలీ కూడా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. సో మీకు ఏం ప్రాబ్లం ఉండదు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అలా ఏమి. సో నేనైతే వీక్లీ ఒక 3 to 4 టైమ్స్ అనేది కన్జ్యూమ్ చేస్తాను ఈ బ్రేక్ఫాస్ట్. స్పెసిఫిక్గా నేను చూపించే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు వీడియోలో. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీకు ఉన్న జిమ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి చేయండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. లైక్ కొంతమందికి తెలియదు ఎలాంటి ఫుడ్ తినాలి మనం వర్కౌట్ చేసేటప్పుడు. సో అందుకు నేను ఈ వీడియో చూస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలి అని. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. వీడియోలోకి వెళ్దాం. ఓకే గైస్, ఈరోజు నేను బ్రెడ్స్ తీసుకుంటున్నాను, బ్రెడ్ ఆమ్లెట్ అన్నమాట రెసిపీ. సో అందుకోసం మనం బ్రెడ్స్ అనేది కన్జ్యూమ్ చేయాలి. నేనైతే ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను, 4 బ్రెడ్ స్లైసెస్. సో దీంతో మనం బ్రెడ్ ఆమ్లెట్ అనేది ట్రై చేద్దాం, చాలా బాగుంటుంది. ఫస్ట్లీ మనం దీనికి లైక్ 2 సైడ్ రోస్ట్ చేసుకుందాం. ఓకే గైస్, ఫైనల్గా బ్రెడ్స్ అనేది నేను రోస్ట్ చేశాను ఈక్వల్గా ఈచ్ సైడ్, కానీ మాడిపోయింది 1-2. సో ఏం కాదు. నెక్స్ట్ ఆమ్లెట్ వేసుకుందాం. వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను. ఒక బౌల్లో సమ్ సాల్ట్ అండ్ నేను కొంచెం ఇది వేసుకున్నాను, మిర్చి పౌడర్ కొంచెం వేసుకున్నాను. సో ఇది డైరెక్ట్గా మనం ఎగ్ వేసేస్తే మిక్స్ అవ్వదు ఇది మనకి. సో కొంచెం పించ్ వాటర్ వేసుకుందాం, బాగా మిక్స్ అయిపోతుంది. చూడండి, ఇలా నేను కొన్ని వాటర్ వేసి ఇట్లా మిక్స్ చేశాను. సో ఈజీగా మనకి మిక్స్ అయిపోతుంది ఆమ్లెట్ మన ఎగ్లోకి అనమాట. సో నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్స్ వేద్దాం. సో గ్యాస్ ఎగ్స్ అనేది 2 వేసేసాను. దీన్ని మనం మిక్స్ చేద్దాం. సో మిక్స్ చేశాను, మీకు కనపడకపోవచ్చు, ప్యాన్ పైన వేసేది చూపిస్తాను. ఓకే గైస్, నేను ప్యాన్ పెట్టేసాను. మళ్ళీ కొంచెం ఆయిల్ వేద్దాం, స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఆమ్లెట్. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత మనకి ఇది హీట్ ప్రొడ్యూస్ అయితే అనుకున్నాం. నెక్స్ట్ మన ఆమ్లెట్ సిరప్ ఉంది కదా, అంతా దీంట్లో వేసేద్దాం. మొత్తం స్ప్రెడ్ చేద్దాం. స్ప్రెడ్ చేద్దాం ఓవరాల్గా. ఆమ్లెట్ కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొనేసి సర్వింగ్ చేసుకుందాం. ఓకే, అంతే సింపుల్. నెక్స్ట్ ఇంకా చూపిస్తాను, వెయిట్ చేయండి. గ్యాస్, మన ఆమ్లెట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లోకి బ్రెడ్స్ అనేది ఇంక్లూడ్ చేసి తినేయటమే. సో బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు 1 ఆమ్లెట్ సైడ్ తీసుకునేసి, సారీ చాలా కాలుతుంది. బ్రెడ్ స్లైసెస్ మనం ఇట్లా పెట్టేసి ఒక సైడ్ ఇట్లా పెట్టేసి ఇంకో బ్రెడ్ తీసుకునేసి అనదర్ సైడ్ ఇది కూడా ఫోల్డ్ చేసేసి ఇట్లా పెట్టేసుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకో బ్రెడ్ కూడా ఉంది. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, లైక్ సేమ్ ఇలానే పెట్టేసి ఇది కూడా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేద్దాం. ఇది మన బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ. నెక్స్ట్ వచ్చేసి మన కుకుంబర్ ఫైబర్ కోసం. ఇది తినడం వల్ల మన స్కిన్ చాలా గ్లో అవుతుంది. అండ్ ఆల్సో ఇది తినడం వల్ల మన వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది. మనం వాటర్ తాగడం కంటే ఇది తినడం వల్ల మనకి బాడీలో మనం ఇంకా హైడ్రేటెడ్గా ఉంటాం. సో ఇది డైలీ కన్జ్యూమ్ చేయండి, చాలా హెల్ప్ఫుల్. ఫ్యాట్ లాస్కి ది బెస్ట్ సోర్స్ ఇది అనమాట. ఇది అండ్ క్యారెట్, సమ్ అదర్ ఫైబర్ ఫుడ్స్. సో అది ఫర్దర్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో దిస్ ఈస్ ద ప్రజెంట్ సోర్స్ ఆఫ్ మైండ్, అందుకే ఇది తింటున్నాను నేను. బడ్జెట్ ప్రజెంట్ ఇది చాలా లో కాస్ట్ అనమాట. పర్ కేజీ 40 రూపీస్, 40 to 30 రూపీస్ అంతే. మార్కెట్లో అయితే ఇంకా తక్కువ పడుతుంది మీకు బల్క్లో తీసుకుంటే. ఫ్రిడ్జ్ అలా ఉంటే మీ ఇంట్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో క్యారెట్ కూడా ఇంక్లూడ్ చేయండి, మీ ఐస్కి చాలా బెస్ట్ అనమాట. సో ఇది మనం దీంట్లో హాఫ్ కట్ చేసుకుని తినేద్దాం. సో గైస్, దీంట్లో మనం హాఫ్ ఆఫ్ ది పార్ట్ తినేద్దాం అనమాట ఇప్పుడు. సో దీన్ని పీసెస్లా కట్ చేసుకుందాం. ఓకే, I want to take another plate. సో అనదర్ ప్లేట్ తీసుకున్నా. అందులో ఆయిల్ అయిపోయింది, ఎందుకంటే ఆమ్లెట్ వేసా కదా, ఆయిల్ వచ్చేసింది దాంట్లోకి. సో దీన్ని పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకొని తింటే మీకు ఎక్కువ తిన్నట్టు అనిపించదు, చాలా బాగుంటుంది. కెమెరా ఎక్కడ పెట్టినా యాంగిల్ మీకు తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. లాస్ట్లో చెప్తాను. ఎండ్ ఆఫ్ ది పార్ట్ బాగాలేదు, సో థ్రోన్ ఇట్. సో దీన్ని మనం ఈజీగా కొంచెం గార్నిష్ చేసుకుందాం. గార్నిష్డ్గా తింటేనే మనకు తిన్నట్టు ఫీలింగ్ అన్నమాట. ఫైబర్ ప్లస్ ప్రోటీన్, కార్బ్స్ ఓవరాల్ అంతా ఇంక్లూడ్ అయిపోయింది మన బ్రేక్ఫాస్ట్లో. చూడండి ఎలా ఉంది, మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. అండ్ దీంతోపాటు ఇంకొక ఫుడ్ ఉంది, అది లైక్ నేను చెప్తాను వీడియోలో, వెయిట్. అండ్ వన్ మోర్, మన ప్రోటీన్ జ్యూస్. ఇది డైలీ అనేది నేను కన్జ్యూమ్ చేస్తాను, ఇది నాకు చాలా ఇష్టం అనమాట. దీన్ని మొత్తం ఇగ్నోరే చేయను. సో ఇది కూడా మనం బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేద్దాం. ది బెస్ట్ సోర్స్ మనకి బల్కింగ్లో అనమాట. సో ఫర్దర్గా ఇంకా మంచి వీడియోస్ చేస్తాను, ప్లీజ్ సపోర్ట్ మీ, ఓకేనా? ఓకే గైస్, దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ టుడే. ఫైబర్, బ్రెడ్ ఆమ్లెట్ అండ్ సమ్ ప్రోటీన్ జ్యూస్ నాది, డైలీ కన్జ్యూమ్ చేస్తా కదా ఇది. సో తినేద్దాం. ఓకే గైస్, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, అక్కడ నన్ను మంచిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇక ఫర్దర్గా మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేసి చూపిస్తాను. మంచిగా ఇంకా వర్కౌట్ షెడ్యూల్స్ ఇంకా ఎలా చేయాలి, ప్రోటీన్ ఫుడ్ లైక్ మన డైట్ ఎలా తీసుకోవాలని చెప్తాను. సో థ్యాంక్ యూ, బాయ్.